హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం హిందూని తెలుగులో చూద్దాం. సో ఇక్కడ ఈరోజు హిందూ పేపర్లో అయితే చాలా తక్కువ ఆర్టికల్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి. బట్ ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని ప్రిలిమ్స్లో ఎలా వస్తాయి క్వశ్చన్స్, మెయిన్స్లో ఎలా వస్తాయి, ఇంటర్వ్యూలో ఎలా వస్తాయి, ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. కంపల్సరీగా మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కంపల్సరీ ఒక ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే ఆ ఛానల్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఆ ఛానల్ కన్సిస్టెంట్గా ఫాలో అవుతున్నట్లయితే అసలు ఏం విడిచిపెట్టారు, ఏమున్నాయి అని మాకు క్లియర్ కట్ క్లారిటీ ఉంటుంది. కాబట్టి మేము ఎవ్రీథింగ్ కవర్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. సో ఈరోజు న్యూస్ పేపర్ అయితే 5 ఆర్టికల్స్ తీసుకున్నాను. అందుకంటే ఎక్కువ నాకు ఇంపార్టెంట్ అండ్ రెలవెంట్ అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ కేస్ అవి నేను ముందు కవర్ చేసి ఉండొచ్చు అండ్ అవి అంత ఇంపార్టెంట్ వన్ సైడెడ్ వ్యూ ఉంటే మాత్రం తీసుకున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఎన్జిటి గివ్స్ క్లియరెన్స్ టు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. సో మీరు ఇక్కడ ఎప్పుడైనా సరే టైటిల్ చూసిన వెంటనే ఫస్ట్ మీరు కీవర్డ్స్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మనకు తెలిసి ఏంటంటే ఇది ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది కంపల్సరీ ఇంపార్టెంట్, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ఓకే, అది ఆల్రెడీ మనం ఎప్పటి నుంచి చదువుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్జిటి అనమాట. ఇది రెండు ఇంపార్టెంట్ కీవర్డ్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, ఈ కీవర్డ్స్ చూసారు, మనకు అర్థమైంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఇన్ఫోగ్రఫిక్ ఉంది కదా, ఇలా ఒక డబ్బా. ఈ డబ్బాలో చూసుకున్నట్లయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ క్లియర్స్ 92,000 crore రూపీస్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ సైటింగ్ ఇట్స్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అని ఒక ఇచ్చారు. ఏంటంటే మన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఎన్జిటి ఈ యొక్క ప్రాజెక్ట్కి క్లియరెన్స్ ఇచ్చింది. ఎందుకంటే స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి క్లియరెన్స్ ఇచ్చింది అని ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పారు. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ట్రిబ్యునల్ నో గుడ్ గ్రౌండ్ టు ఇంటర్ఫియర్ విత్ 2022 ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ 2022లో ఎన్వైర్మెంట్ క్లియరెన్స్ దగ్గర ఆగిపోయిందనమాట. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే అసలు ఎలాంటి రీజన్ లేదు మనం ఇంటర్ఫియర్ అవ్వడానికి ఈ ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్లో, అందుకని మేము క్లియరెన్స్ ఇస్తున్నామని సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. అండ్ నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎన్జిటి అప్హోల్డ్స్ హై పవర్డ్ కమిటీ రివ్యూ డిస్మిసెస్ పిటిషన్స్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ స్కోప్, ఎన్వైర్మెంట్ క్లియరెన్స్ స్కోప్. సో ఇక్కడ ఏంటంటే ఒక హై పవర్డ్ కమిటీని ఎన్జిటి ఎస్టాబ్లిష్ చేసింది. ఆ కమిటీ ఏంటంటే ఇప్పటివరకు వచ్చిన పిటిషన్స్ అన్ని డిస్మిస్ చేసింది అని చెప్పింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక లాస్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్వైర్మెంట్ మినిస్ట్రీ డైరెక్టెడ్ టు ప్రొటెక్ట్ కోరల్ రీఫ్స్, అండర్టేక్ కోరల్ రీజనరేషన్ అండ్ ఎన్ష్యూర్ నో షోర్లైన్ ఎరోషన్ ఆర్ లాస్ ఆఫ్ టర్టిల్ నెస్టింగ్ బీచెస్. ఓకే, ఇప్పుడు ఎన్జిటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ క్లియరెన్స్ ఇచ్చింది అండ్ ఇంకొక డైరెక్షన్ మన ఎన్వైర్మెంటల్ మినిస్ట్రీ కూడా ఇచ్చింది. అదేంటంటే కోరల్ రీఫ్స్ని ప్రొటెక్ట్ చేయాలి, కోరల్ రీజనరేషన్ చేయాలి, అలాగే అసలు ఎలాంటి షోర్ లైన్ ఎరోషన్ లేకుండా ఉండాలి, దానివల్ల మనం టర్టిల్స్ లాస్ కూడా ఉండకుండా చూసుకోవాలి అని చెప్పారనమాట. ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అర్థమయ్యాయి కదా. సో ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వచ్చినట్లయితే అసలు ఎలాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఫస్ట్ వచ్చేసి ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఎక్కడండి? ఇది మన ఇండియా అనుకుంటే ఇక్కడ మనకి హిమాలయాస్, ఇక్కడ పూర్వాంచల్, దాని యొక్క ఎక్స్టెన్షన్ మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, బే ఆఫ్ బెంగాల్ సీలో ఉంటాయి కదా. ఇది ఇండియన్ ఓషన్లో పార్ట్ అనమాట. సో ఇప్పుడు మనం తీసుకొచ్చే ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ నికోబార్ ఐలాండ్ రీజన్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 4 ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ ప్రాజెక్ట్లో భాగంగా మనం అక్కడ ట్రాన్స్ షిప్మెంట్ పోర్ట్ కడుతున్నాము. ట్రాన్స్ షిప్మెంట్ పోర్ట్ ఒకటి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటున్నాము. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లో 2 రకాలు ఉంటాయి, బ్రౌన్ అని ఉంటుంది అండ్ గ్రీన్ అని ఉంటుంది. గ్రీన్ అంటే కంప్లీట్గా కొత్తది, ఫస్ట్ హ్యాండ్ అనమాట. బ్రౌన్ ఫీల్డ్ ఏంటంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మనం రెనోవేట్ చేస్తాము. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్
దాంతో పాటు అక్కడ టౌన్షిప్ డెవలప్మెంట్ అంటే రెస్టారెంట్స్, హోటల్స్ అలాంటివి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవన్నిటికీ పవర్ సప్లై చాలా ఇంపార్టెంట్ కాబట్టి పవర్ ప్లాంట్ కూడా కడుతున్నాం అనమాట. ఈ 4 ఏంటంటే ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్లో మనం చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అండ్ దీనికి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది అంటే అరౌండ్ 92,000 crores అనమాట. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ ఏంటో మనం తెలుసుకున్నాం కదా. అసలు ఈ ప్రాజెక్ట్ 2022 నుంచి ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ కోసం ఆగిపోయిందనమాట. ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ ఇవ్వట్లేదు. ఎందుకు? దాని యొక్క మేజర్ రీజన్స్ ఏంటంటే ఫారెస్ట్ మనం కొట్టేయాల్సి ఉంటుంది, చాలా ఫారెస్ట్ డిస్ట్రక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది, దానివల్ల డిఫారెస్ట్రేషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అండమాన్ నికోబార్లో ఉన్న ఫారెస్ట్ ఏంటంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనమాట. సో మీరు ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీలో కార్బన్ సింక్ అనే పదం వినే ఉంటారు. కార్బన్ సింక్ ఏంటంటే మన అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని అబ్సార్బ్ చేసే వాటిని కార్బన్ సింక్స్ అంటాం. సో దీంట్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫారెస్ట్లు కార్బన్ డైఆక్సైడ్ని అబ్సార్బ్ చేస్తాయి, ఓషన్స్ అబ్సార్బ్ చేస్తాయి, వెట్లాండ్స్ అబ్సార్బ్ చేస్తాయి కదా. సో ఇక్కడ మన ఫారెస్ట్ లాస్ అయితే డైరెక్ట్గా ఏమవుతుంది అంటే మన కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అట్మాస్ఫియర్లో పెరుగుతాయి. అండ్ ఇండియాకి వచ్చేసి ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ ఏంటి? 2070లో కార్బన్ న్యూట్రాలిటీ అంటున్నాము. దీన్ని అచీవ్ చేయలేము అని భయం అనమాట. అండ్ అంతేకాకుండా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి పెరగడం వల్ల ఈవెన్ గ్లోబల్ వార్మింగ్ కూడా జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల మనం ప్యారిస్ క్లైమేట్ డీల్ 2015 టార్గెట్స్ కూడా అచీవ్ చేయలేమన్నమాట. సో అది ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చాలా ట్రీస్ అనేవి కట్ చేస్తాము. ఆ ట్రీస్ అనేది కట్ చేయడం వల్ల అక్కడున్న స్పీసీస్ యానిమల్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి నికోబార్ మెగాపోడ్, అలాగే ఈ ట్రీస్ మీద ఉండే నికోబార్ ట్రీ ష్రూ అంటారు, చిన్న ఉడత లాంటి అనిమల్ అనమాట. ఈ ట్రీ ష్రూ కూడా మనకి అంతరించిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు. అండ్ నెక్స్ట్ మేజర్ రీజన్ వచ్చేసి అక్కడ మనకి లెదర్ బ్యాక్ టర్టిల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పోర్ట్ ఎక్కడ కడతాం మనం? కోస్టల్ రీజన్లో కడతాం కదా. ఆ కోస్టల్ ఏరియాలో మనకి లెదర్ బ్యాక్ టర్టిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఇక్కడ ఉంటాయి అనమాట. అదొక నెస్టింగ్ సైట్. అందుకని లెదర్ బ్యాక్ టర్టిల్స్ కూడా వాటికి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ట్రైబల్స్ అనమాట. సో అక్కడ కొంత ట్రైబల్స్ అయితే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ షొంపెన్, నెక్స్ట్ వచ్చేసి నికోబారీస్, షొంపెన్ అనే ట్రైబల్స్ని కంప్లీట్గా ఈ ప్లేస్ నుంచి డిస్ప్లేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఈ యొక్క ట్రైబల్ రైట్స్ కూడా వైలేట్ అవుతాయని చెప్పి ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ అనేది డిలే అయిందనమాట. సో ఫైనల్గా ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఎస్, ఇప్పుడు ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్ట్కి క్లియరెన్స్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ మీ స్టోరీ అంతా విన్నారు కదా. సో మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫస్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ గురించి అడగచ్చు, ఫస్ట్ ఏరియా. అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ షొంపెన్ నికోబారీస్ అంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ అండమాన్ నికోబార్లో ఉన్న మేజర్ ట్రైబల్స్ ఎవరు అంటే అండమానీస్, నికోబారీస్, జారావాస్, ఓంగ్, షొంపెన్, సెంటినలీస్, ఓకే అలా. సో అందులో అన్ని ట్రైబల్ గ్రూప్స్ ఇక్కడ అండమాన్ నికోబార్లో ఉన్నవి పీవీటీజీస్, పర్టికులర్లీ వరలబుల్ ట్రైబల్ గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు. కానీ ఈ నికోబారీస్ మాత్రం కాదు. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఈ పీవీటీజీస్ గురించి, ఎస్టీస్ గురించి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈరోజు ఇంకొక ఆర్టికల్లో డీనోటిఫైడ్ ట్రైబ్స్ గురించి కూడా ఉంది కాబట్టి ఎస్టీస్ గురించి ఆర్టికల్ 343 నేషనల్ కమిషన్ ఆఫ్ ఎస్టీస్, ఫండమెంటల్ రైట్స్, అన్టచబిలిటీ వాటి ఏరియాస్లో కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ నికోబార్ మెగాపోడ్, ట్రీ ష్రూ, లెదర్ బ్యాక్ టర్టిల్స్ అని చెప్పి 3 యానిమల్ స్పీసీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇవి ఓన్లీ ఇండియాలోనే ఉంటాయా, అవుట్ సైడ్ ఇండియా ఉంటాయా
అండ్ దీని యొక్క కేటగిరీ స్టేటస్ ఏంటి, సో ఇవి వీటి యొక్క ఫిజికల్ ఫీచర్స్ కానీ వీటి యొక్క డైటరీ హ్యాబిటాట్స్ గురించి కూడా క్వశ్చన్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక క్వశ్చన్ యానిమల్స్ గురించి వస్తుందండి. ఓకే, ఇవన్నీ చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఉండేది ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కాబట్టి న్యాచురల్ వెజిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈసారి మౌంటైన్ ఫారెస్ట్ల గురించి క్వశ్చన్ వస్తుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఫారెస్ట్ ఫైర్స్ న్యూస్లో ఉంది, ఎస్పెషల్లీ ఉత్తరాఖండ్ రీజియన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో కూడా. ఓకే, సో ఇవన్నీ చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ టాపిక్లోకి వస్తే ఎన్జిటి మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎన్జిటి అని చెప్పి, సో అది కూడా మీరు క్లియర్గా చూసుకోవాలండి. ఓకే, మనం ఈ టాపిక్లోకి వస్తున్నట్లయితే సో కంటెక్స్ట్ ఏంటంటే ఏ బెంచ్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ క్లియర్డ్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు క్లియరెన్స్ ఎందుకు ఇచ్చింది మన ఎన్జిటి అని చూసుకున్నట్లయితే మీ కొన్ని ఏరియాస్ అక్కడ మీరు ఫోకస్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఎన్జిటి ఏమని చెప్పిందంటే ఈ ప్రాజెక్ట్ స్ట్రాటజికల్గా మన ఇండియాకి చాలా ఇంపార్టెంట్, నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రాజెక్ట్. ఎందుకంటే ఆ యొక్క అండమాన్ అండ్ నికోబార్లో మనం రీసెంట్గా చూసినట్లయితే మనం థాయిలాండ్తో కలిసి ఎక్సర్సైజ్ కూడా మనం చేసాం కదా. అది ఎక్కడ నుంచి, అండమాన్ అండ్ నికోబార్. అంటే అంత స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ లొకేషన్ అది. అండ్ ఇండియా ఒక సెక్యూరిటీ పరంగాను, డిఫెన్స్ పరంగాను, సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ పరంగాను కూడా ఈ యొక్క జాగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా మనకి అక్కడ కొన్ని చోక్ పాయింట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి మాట్లాడినట్లయితే మనకు కొన్ని చోక్ పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ ఆఫ్ మలక్కా. ఈ స్ట్రైట్ ఆఫ్ మలక్కా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చోక్ పాయింట్. అరౌండ్ 30% ఆఫ్ ట్రేడ్ ఆఫ్ వరల్డ్ హ్యాపెన్స్ త్రూ దిస్ అనమాట. సో మనం అక్కడ దగ్గరగా ఉండడం వల్ల మన షిప్పింగ్ రూట్స్కి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 30 years నుంచి ఆల్రెడీ కన్జర్వేషన్ ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తూనే ఉంది అండ్ మానిటరింగ్ చేస్తూనే ఉంది ప్రోగ్రామ్స్ని. అండ్ మ్యాంగ్రోవ్స్ రీస్టోరేషన్ కూడా చేస్తూ ఉంది. కోరల్ ట్రాన్స్లొకేషన్, కోరల్స్ కోసం డిఫరెంట్ టెక్నాలజీని మనం తీసుకువస్తున్నాము. ఓకే, రాక్ టెక్నాలజీ ఎస్పెషల్లీ. అండ్ ఈవెన్ మన లోకల్ ట్రైబ్స్కి కొంచెం వెల్ఫేర్ మెషర్స్ కూడా తీసుకొస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మనకు వచ్చే మిటిగేటింగ్ రిస్క్కి, ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. అండ్ ఈసారి మ్యాంగ్రోవ్స్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా తమిళనాడు స్టేట్ మ్యాంగ్రోవ్స్ కన్జర్వేషన్లో చాలా మంచిగా రిజల్ట్స్ అనేవి తీసుకురావడం జరిగింది కాబట్టి ఒకసారి అది కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రిబ్యునల్ ఏమనుకుంటుంది అంటే అసలు కోస్టల్ రెగ్యులేషన్ జోన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎలాంటి వయలేషన్ అయితే చేయట్లేదు. అండ్ ఎస్పెషలీ దానివల్ల కూడా మనం ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇవ్వచ్చు అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, అన్నిటిని చూసుకున్నట్లయితే ఆన్ ద టాప్ ఆఫ్ దాట్ మనకి ఏంటంటే ఇది ఒక నేషనల్ అసెట్గా మారుతుంది అని కూడా ఎన్జిటి క్లియర్గా చెప్పేసి ఈ ప్రాజెక్ట్కి క్లియరెన్స్ అనేది ఇచ్చింది. అండ్ నెక్స్ట్ మనం ఎన్జిటి గురించి కొన్ని పాయింట్స్ చూసుకున్నట్లయితే మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ బాడీస్ అని 3 రకాల బాడీస్ అనేవి ఉంటాయన్నమాట. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏం లేదు, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏదైనా ఒక ఆర్టికల్ ఆ బాడీ గురించి చెప్పినట్లయితే దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సి, ఎస్పీఎస్సి, ఫినాన్స్ కమిషన్ అలాంటివి అనమాట. సో ఈసారి యూపీఎస్సి 100 years కాబట్టి యూపీఎస్సి మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే వీటిని స్టాట్యుటరీ బాడీస్ అని కూడా అంటారు. ఇవేంటంటే ఏదైనా ఒక యాక్ట్ తీసుకొచ్చేసి ఆ యాక్ట్ ప్రకారం మనం ఏదైనా బాడీని ఎస్టాబ్లిష్ చేసినట్లయితే వాటిని నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటారు. మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి ఇప్పుడున్న ఎన్జిటి అలాగే ఫామ్ అయింది, ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అలాగే ఫామ్ అయింది, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్,
స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అలాంటివి. అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ అంటే ఏం లేదు, ఇఫ్ ఇన్ కేస్ మన ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ ద్వారా ఆ బాడీని క్రియేట్ చేస్తే దాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ అని అంటారనమాట. సో ఇక్కడ ఎన్జిటి చూసుకున్నట్లయితే ఇది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ లేదా స్టాట్యుటరీ బాడీ అని కూడా అనవచ్చు. ఓకే, సో ఈ ఎన్జిటి అనేది ఒక స్పెషలైజ్డ్ బాడీ. దీన్ని ఎప్పుడు సెటప్ చేశారు అంటే 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం దాన్ని చేయడం జరిగింది. యాక్చువల్లీ ఎన్జిటి యొక్క మేజర్ ఫంక్షన్స్ ఏంటంటే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ సంబంధించి లేదా కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్లు ఆర్ ఎల్స్ మెయింటైనింగ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ రిలేటెడ్ కేసెస్ అన్నీ తీసుకొని డిస్పోజ్ చేస్తూ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు చూసుకోవాలి ఏంటంటే మన గ్లోబ్లో ఉన్న కంట్రీస్లో ఇండియా అనే థర్డ్ కంట్రీ అనమాట. ఇలాంటి ఒక సపరేట్ బాడీ ఓన్లీ ఎన్వైరన్మెంట్ కోసం తీసుకొచ్చిన బాడీ. సో ఇంతకుముందు ఉన్న కంట్రీస్ ఏంటంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తర్వాత ఇండియా థర్డ్ కంట్రీ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది డెవలపింగ్ కంట్రీస్లో కూడా ఫస్ట్ డెవలపింగ్ కంట్రీ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్జిటికి ఏమైనా సరే అప్లికేషన్స్ వచ్చినట్లయితే వితిన్ 6 monthsలో ఆ యొక్క అప్లికేషన్ ఆ యొక్క ఫైల్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకి చైర్పర్సన్, జ్యుడిషియల్ మెంబర్స్, ఎక్స్పర్ట్ మెంబర్స్ ఉంటారు. అండ్ వీళ్ళకి టెన్యూర్ వచ్చేసి 3 years ఆఫ్ టెన్యూర్, లేకపోతే 65 years వచ్చేంత వరకు వర్క్ చేయొచ్చు. అండ్ వీళ్ళు ఏంటంటే ఒకసారి అపాయింట్ అయిన తర్వాత ఇంకొక టర్మ్కి మాత్రం వీళ్ళు ఎలిజిబుల్ అయితే కాదండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ చూడండి, మీకు ఒక డెజర్ట్ కనిపిస్తుంది. డెజర్ట్లో మనకి ట్యాంక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఇది ఏంటంటే ఇది ఒక ఎక్సర్సైజ్ అనమాట. ఈ ఎక్సర్సైజ్ పేరు వజ్రఘాట్ ఎక్సర్సైజ్ అని అంటారు. ప్లీజ్ మేక్ ఏ నోట్ అండి, వజ్రఘాట్ ఎక్సర్సైజ్. మీకు ఎలా క్వశ్చన్ వస్తుందంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు వజ్రఘాట్ ఎక్సర్సైజ్. రీసెంట్లీ వజ్రఘాట్ ఎక్సర్సైజ్ ఇస్ ఇన్ న్యూస్, హూ కండక్టెడ్ దిస్ అని కూడా క్వశ్చన్ అడగచ్చు అనమాట. ఈ వజ్రఘాట్ ఎక్సర్సైజ్ అనేది సదరన్ కమాండ్ వైట్ టైగర్ డివిజన్ పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు ఎక్సర్సైజ్ గురించి చూసుకున్నట్లయితే దీన్ని వైట్ టైగర్ డివిజన్ ఆఫ్ సదరన్ కమాండ్ పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ దగ్గర చేశారనమాట. ఇదేంటంటే వాళ్ళ యొక్క కంబాట్ కేపబిలిటీస్ని చూపించడానికి చేశారు. సో అక్కడ వాళ్ళు ఎక్స్పోజ్ చేసింది ఏంటంటే K9 వజ్రా గన్ సిస్టమ్ని ఎక్స్పోజ్ చేశారు. సో ఇక్కడ మీరు K9 వజ్రా గన్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఇది 155 mm 152 క్యాలిబర్ ఉన్న సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ సిస్టమ్. ఇది ఏదైనా సరే డిఫరెంట్ యాంగిల్స్ నుంచి మనం టార్గెట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ట్యాంక్ ఉంది అంటే దీని ఇలా రౌండ్గా తిప్పి కూడా మనం ఏ డైరెక్షన్ అంటే ఆ డైరెక్షన్ మనం ఫైర్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే సౌత్ కొరియన్ మేజర్ డిఫెన్స్ బేస్డ్ సిస్టమ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క గన్ వెయిట్ వచ్చేసి 50 tons ఉంటుంది. అండ్ అది అరౌండ్ 47 kgs ఆఫ్ బాంబ్స్ని ఫైర్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేట్ ఏంటంటే 3 roundsని 15 seconds ఆ టైం తీసుకొని చేస్తుంది. అంటే 1 minute అరౌండ్ 6 to 8 rounds ఆఫ్ ఫైరింగ్ అనేది అవుతుంది అనమాట. అండ్ ఒక్కసారి బాంబ్ అనేది బ్లాస్ట్ అంటే రిలీజ్ చేసిన తర్వాత 50 kilometers వరకు దీని రేంజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే సిటీస్ ఆఫ్ డెత్. ఈ ఆర్టికల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం గురించి మాట్లాడుతుంది. సిటీస్ కాబట్టి మనం అర్బన్ ఏరియాస్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. ఈ టాపిక్ వచ్చేసి అర్బన్ ఏరియాస్ గురించి మాట్లాడుతుంది. అసలు అర్బన్ ఏరియాస్ని రూరల్ ఏరియాస్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఎకనామిక్ యాక్టివిటీస్. సో మనకు రూరల్ ఏరియాస్లో ఉన్న ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి? అగ్రికల్చర్. అర్బన్ ఏరియాస్లో ఉన్న ఏంటంటే సెకండరీ అండ్ టెరిషరీ యాక్టివిటీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపేర్ టు రూరల్ ఏరియాస్. మనకు అర్బన్ ఏరియాస్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు ఆఫ్ రూరల్ ఏరియాస్ అన్నమాట. సో మనం కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నది 1950sలో. ఆ 1950sలో మనకి పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ అనే కాన్సెప్ట్స్ మన రాజ్యాంగంలో లేవు. దాని తర్వాత మనం ఏం చేసామంటే 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా మనం పంచాయత్స్ని మున్సిపాలిటీస్ని మన కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసాం.
సో అక్కడ మనం ఆర్టికల్స్ 243 టు 243O అనేది పంచాయత్ గురించి మాట్లాడుతుంది. అక్కడ నుంచి 243ZH వరకు మున్సిపాలిటీస్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఇక్కడ మనం 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి క్లియర్ కట్గా చదువుకోవాలి. సో ఈ రోజు క్లాస్ అయిపోయిన వెంటనే మీరు లక్ష్మీకాంత్ ఓపెన్ చేసి మున్సిపాలిటీస్ ఓపెన్ చేసి టైప్స్ చూసుకోండి. మున్సిపల్ కార్పొరేషన్, మనకి నోటిఫైడ్ ఏరియా, కంటోన్మెంట్ బోర్డు, ఓకే. సో అలా ఉంటాయి కదా. సో అవన్నీ ఒకసారి క్లియర్గా మీరు చూసుకొని ఒక్కదానికి ఒకటి డిఫరెన్స్ ఏంటి అని క్లియర్గా చూడండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్లోకి వచ్చినట్లయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే అర్బన్ ఏరియాస్లో ఉన్న ఛాలెంజెస్ గురించి చెప్తుంది. సో మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే హైదరాబాద్ ఆర్ బెంగళూరు, ఢిల్లీ అట్లా ఉన్నట్లయితే సో మనకి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి అర్బన్ ఏరియాస్లో? ఫస్ట్ వచ్చేసి పొల్యూషన్. ఢిల్లీలో మనం ఫేస్ చేసేది అదే కదా, పొల్యూషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్. అండ్ అంతేకాకుండా రోడ్స్ సరిగ్గా లేకపోవడం. అండ్ అర్బన్ ఏరియాస్లో మనకి ఫ్లాష్ ఫ్లడ్స్, కొంచెం వర్షం పడగానే మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ కాకుండా ఈవెన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సాలిడ్ వేస్ట్ని సరిగా మేనేజ్ చేయలేకపోతున్నాము. అండ్ అంతేకాకుండా ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేదు అని కూడా చాలామంది కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు. సో ఇలా డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ అన్నీ మనం ఓవర్కమ్ చేయాలంటే మనకు సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకొని అలాగే టెక్నాలజీని అడ్వాన్స్ చేసుకుంటే ఫర్ ష్యూర్ మనం ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయొచ్చు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ కావాలంటే మనకు కావాల్సింది ఏంటిది? ఎస్, వెరీ గుడ్, మనకి ఫండ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫండ్స్ లేకుండా ఏమీ చేయలేము. ఈవెన్ భగవద్గీతలో కూడా ఒక లైన్ ఇదే చెప్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ మనీ అని. ఓకే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మన అర్బన్ ఏరియాస్ ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫండ్స్. ఆ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల మనకున్న డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి అర్బన్ ఏరియా డెవలప్మెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్మార్ట్ సిటీస్ మిషన్ అని చదివే ఉంటారు. అలాగే అమృత్ ప్రోగ్రామ్, అండ్ నెక్స్ట్ స్వచ్ఛ భారత్ అభియాన్ 2.0, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి స్వచ్ఛ భారత్ అభియాన్, అమృత్, స్మార్ట్ సిటీస్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, అర్బన్ కాంపోనెంట్. సో ఇలా డిఫరెంట్ స్కీమ్స్ ఏవైతే అర్బన్ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తున్నాయో అవి కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ఫండ్స్ చూస్తున్నట్లయితే అసలు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అర్బన్ ఏరియాస్కి అని చూస్తున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి స్టేట్స్ నుంచి వచ్చే గ్రాంట్స్ అన్నమాట. స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఇచ్చే గ్రాంట్స్ ఒకటి. అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి మనకి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్కి లోకల్ రెవెన్యూస్ని కలెక్ట్ చేసే పవర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ మూడు సోర్సెస్ యాక్చువల్లీ ఈ మూడు సోర్సెస్ సరిగ్గా లేకపోవడం వల్ల అర్బన్ ఏరియాస్కి ఫండ్ సరిగా రావట్లేదు. దానివల్ల స్కీమ్స్ అక్కడక్కడే ఆగిపోతూ ఉన్నాయి. ప్రజలు బాధపడుతూ ఉన్నారు. పొల్యూషన్ పెరుగుతుంది, ట్రాఫిక్ పెరుగుతుంది, రోడ్ బాగుండట్లేదు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగ్గా అంతంత మాత్రంగానే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి, వేస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయట్లేము అని చెప్పి సో ఈ ఆర్టికల్ కొంత వే ఫార్వర్డ్ని ఇచ్చిందనమాట. సో ఈ ఆర్టికల్ చదవాలంటే ఇవన్నీ తెలుసుంటేనే ఇది అర్థమవుతుంది. ఓకే, మనం ఈ ఆర్టికల్ క్లియర్గా చూసుకున్నట్లయితే మన ఇండియాలో ఉన్న అర్బన్ లోకల్ బాడీస్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఫినాన్సెస్ లేవు. దానివల్ల హెవీ డెట్ రిస్క్ అనేవి ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళు ఎఫిషియెంట్గా మార్కెట్స్ని కూడా ట్యాప్ చేయలేకపోతున్నారు. దానివల్ల చాలా స్కీమ్స్ అనేవి అన్ఫినిష్డ్ మన దగ్గర. అమృత్ కానీ, స్మార్ట్ సిటీస్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్, అర్బన్ 2.0 ఓకే అలా అని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా చాలా సిటీస్ క్రెడిబుల్ బ్యాలెన్స్ షీట్ కూడా మెయింటైన్ చేయట్లేదు, ప్రాపర్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ లేదు అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం వే ఫార్వర్డ్ ఏం చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనం అర్బన్ లోకల్ బాడీస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంటింగ్ ప్రాసెస్ని, ఆడిటింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫినాన్స్ని డిస్క్లోజ్ చేయాలి, అంటే ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత అమౌంట్ ఖర్చు పెడుతున్నాం, ఇంకెంత అమౌంట్ కావాలి, అసలు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క రెవెన్యూస్ని బూస్ట్ చేయాలి, అండ్ ఈవెన్ మన యొక్క అటానమీని ఇంక్రీజ్ చేయాలి, మనం ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ని ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మనము ఏదైనా సరే మన మున్సిపాలిటీకి వెళ్ళి మనకి ఏదైనా సర్వీస్ కావాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం చేయరు కదా, సో కొంచెం ఛార్జెస్ అయితే చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం హౌస్ ట్యాక్స్ పే చేస్తాము, ఆర్ ఎల్స్ ఇంట్లోకి మున్సిపల్ వాటర్ వస్తున్నాయంటే మంత్లీ బిల్ కానీ ఇయర్లీ బిల్ కానీ కడతాం కదా. సో అలాంటి ఛార్జెస్ని కంపల్సరీ యూజ్ చేసుకోవాలి అంటున్నారు. అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూని ఇంక్రీజ్ చేయాలి, అండ్ ఈవెన్ స్టేట్ ఫినాన్స్ కమిషన్స్ నుంచి ఫిజికల్ డెవల్యూషన్ కూడా జెన్యున్గా చెయ్యాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన స్మాలర్ ఆర్ వీకర్ సిటీస్ని కూడా వాళ్ళ యొక్క ట్యాక్స్ రెవెన్యూని కూడా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళు కూడా బాండ్స్ రిలీజ్ చేసుకోమని చెప్పారని చెప్పారు. అండ్ అంతేకాకుండా మనకు వచ్చే గ్రాంట్స్ని, మార్కెట్ ఫండ్స్ని, అండ్ మనకు వచ్చి ఇంత రెవెన్యూని కూడా క్లియర్ కట్గా మనం ఎలాంటి వేస్టేజ్ లేకుండా ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి అని చెప్పారనమాట. అండ్ అంతేకాకుండా ప్రాపర్ ప్లానింగ్, ఫినాన్షియల్ రీఫార్మ్స్, గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ అవి కూడా చేయాలి. అంతేకాకుండా మన యొక్క ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిజిటలైజేషన్ చేయాలి, దాన్ని మళ్ళీ మాస్టర్ ప్లాన్స్ కింద అప్డేట్ చేయాలి, అలాగే క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి, అండ్ కెపాసిటీ బిల్డింగ్, నాలెడ్జ్ ప్లాట్ఫామ్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి అని చెప్పడం జరిగింది ఈ ఆర్టికల్లో. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండియాస్ ఫెడరలిజం ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ ఏ స్ట్రక్చరల్ రీసెట్. సో మీరు ఇక్కడ ఆథర్ ఎవరు చూసుకున్నట్లయితే స్టాలిన్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. సో అతను ఈ ఆర్టికల్ ఎందుకు రాశారు ఫెడరలిజం మీద అని చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఈ ఆర్టికల్ ఫెడరలిజం మీద ఉందన్నమాట. ఓకే, ఇది మన పాలిటీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ జిఎస్ పేపర్ 2. సో మనకి పాలిటీలో 2 రకాల టర్మ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. ఫస్ట్ వచ్చేసి యూనిటరీ సిస్టమ్, సెకండ్ వచ్చేసి ఫెడరల్ సిస్టమ్ అన్నమాట. యూనిటరీ అంటే సింపుల్గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది, దాన్నే యూనిటరీ అంటారు. ఫెడరల్ సిస్టంలో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి షేరింగ్ ఆఫ్ పవర్స్ అనేవి ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే షేరింగ్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ ఉంటే దాన్ని ఫెడరల్ స్ట్రక్చర్ అంటారు. సో మనకి ఇండియాకి వచ్చేసరికి మన గవర్నమెంట్ ఫెడరలా యూనిటరీయా అంటే ఇటు యూనిటరీ కాదు ఇటు ఫెడరల్ కాదు, మధ్యలో ఒక గీత గీసి ఇది క్వాజీ ఫెడరల్ అని అంటామన్నమాట. క్వాజీ ఫెడరల్ ఎందుకంటే మనకి బోత్ యూనిటరీ ఫీచర్స్ ఉంటాయి అండ్ ఫెడరల్ ఫీచర్స్ ఉంటాయి. సో అందుకని నార్మల్గా మన యొక్క ఫేమస్ పర్సనాలిటీస్ ఏమంటారు అంటే ఫెడరల్ ఫీచర్స్ విత్ యూనిటరీ టిల్ట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని రాస్తాను ఇక్కడ. కొన్నిసార్లు ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ మరింత పవర్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు స్టేట్లో? మన సెంట్రల్ గవర్నమెంట్. ఎస్, అలా గవర్నర్ పోస్ట్ వల్ల స్టేట్ని కంట్రోల్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్. అలా సెంట్రల్ గవర్నమెంట్ అనేది దాని యొక్క పవర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీరు రాసే ఎగ్జామ్ ఏంటిది? ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్, ఆల్ ఇండియా సర్వీసెస్. సో ఆల్ ఇండియా సర్వీసెస్లో సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేసుకొని మిమ్మల్ని ఎక్కడ పోస్ట్ చేస్తుంది? స్టేట్లో పోస్ట్ చేస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఇంక్రీజ్ ఉన్నట్టే. అండ్ నెక్స్ట్ మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 352, ఆర్టికల్ 356. ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పవర్ అన్లిమిటెడ్ ఎక్స్ట్రా ఎక్కువ పోతుంది. సో అలా మనకు కొన్ని యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయి. అలాగే మనకు కొన్ని ఫెడరల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఆ ఫెడరల్ ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి షెడ్యూల్ 7 అంటాం. అక్కడ మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ ఉంటాయి కదా. సో అవేంటంటే డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనమాట. సెంట్రల్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మనకి లాస్ చేసే ఛాన్స్ ఉంది. స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. కన్కరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నిటి మీద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ లాస్ అనేవి చేస్తారు. అండ్ అంతేకాకుండా మనకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది, మనకి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది. సో అలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మీకు ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి అసలు ఏవి క్వశ్చన్ ఫార్మాట్ ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పి 4 to 5 వర్డ్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ది అబౌవ్ ఆర్ యూనిటరీ ఫీచర్స్, విచ్ ఆఫ్ ది అబౌవ్ ఆర్ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్.
సో అలా అడిగే ఛాన్స్ ఉంది, బట్ క్లియర్గా చూసుకోవాలన్నమాట ఈ టాపిక్ని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఫెడరలిజం అంటే ఏంటంటే, ఫెడరలిజం refers to a system of government which power is divided between central authority and state and central మధ్యలో పవర్ అండ్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. దాన్నే మనం ఫెడరలిజం కన్సెప్ట్ అని అంటాం అన్నమాట. సో ఇన్ ఇండియా కాన్స్టిట్యూషన్ డివైడ్స్ పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాకుండా ఈవెన్ మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కూడా 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారా తీసుకొచ్చాము. సో ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి డివిజన్ ఆఫ్ పవర్. నేను ఇంతకుముందు Schedule 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పాను కదా, అదే అది. లైక్ సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ రిటర్న్ ఉంది, రిటర్న్ లేకుండా జస్ట్ అన్రిటర్న్ ఉందనుకోండి, ఇప్పుడు చెప్పిన మాట రేపైతే ఉండదు కదా కదా. సో రిటర్న్ అంటే రాసి ఉంటుంది ఒక చోట, సో దట్ మనం అదే ఫాలో అవుతాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఉంటుంది. ఫెడరలిజం టిపికల్లీ ఇంక్లూడ్స్ an independent judiciary that can interpret constitution and that can resolve disputes at the different levels of the government. అండ్ మనకి 2 హౌస్ ఉంటాయి, బైకామరల్ లెజిస్లేచర్ అంటాము. అంటే మనకి ఒక హౌస్ ఏమో పీపుల్ ఎలెక్ట్ చేసుకుంటారు, అందులోనేమో రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ, స్టేట్స్ అయితే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇంకో హౌస్లోనైతే మనకి రీజనల్ గవర్నమెంట్స్ని రిప్రజెంట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ అండ్ కౌన్సిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెడరలిజం అనేది ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్స్ అండ్ రీజనల్ గవర్నమెంట్స్ ప్రకారం, సో దట్ వాళ్ళకి కావాల్సిన పద్ధతుల్లో వాళ్ళు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటారు అనమాట. సో ఇవి మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫీచర్స్ విచ్ షో అబౌట్ ద ఫెడరల్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ నెక్స్ట్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, అకామిడేషన్ ఆఫ్ డైవర్సిటీ. ఫెడరలిజం ఇన్ ఇండియా వల్ల మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైవర్సిటీ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ డైవర్సిటీ, రిలీజియన్ డైవర్సిటీ, రీజన్ డైవర్సిటీ, క్లాత్స్, ఫుడ్ హ్యాబిట్స్, ఎవ్రీథింగ్. ఇఫ్ యూ గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మనం డిఫరెంట్ రకాలవన్నీ చూస్తాం. కాబట్టి మనం డైవర్సిటీ అకామిడేట్ చేయాలంటే కంపల్సరీ స్టేట్స్ అండ్ సెంట్రల్ మధ్యలో కోఆర్డినేషన్ ఉండాల్సిందే. ఇన్ కేస్ కోఆర్డినేషన్ లేదంటే రైట్స్ అవుతాయి, పీపుల్ రివోల్ట్ చేస్తారు, ఓవర్ త్రో ఆఫ్ గవర్నమెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టివ్ గవర్నెన్స్. మనకి ఫెడరల్ స్ట్రక్చర్ ఉండడం వల్ల మన యొక్క నీడ్స్ ఏంటి పీపుల్వి అవన్నీ క్లియర్గా తెలుసుకొని ఎఫెక్టివ్ గవర్నెన్స్ మెకానిజం అనేది చేస్తాము. దానివల్ల డైవర్స్ నీడ్స్ ఆఫ్ పీపుల్ విల్ బి రీప్రజెంటెడ్ ఇన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డెమోక్రసీని ప్రమోట్ చేయవచ్చు. అలాగే పీపుల్ యొక్క రైట్స్, మైనారిటీస్ యొక్క రైట్స్, గవర్నమెంట్ యొక్క రైట్స్ని మనం ఎన్షోర్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఇలా ఫెడరలిజం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ తమిళనాడులో ఏమవుతుంది అంటే, స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి పడట్లేదు, గవర్నర్ ఇష్యూ ఉంది, బిల్ సరిగా పాస్ చేయట్లేదు, దానివల్ల ప్రాపర్ గవర్నెన్స్ చేయలేకపోతున్నాం అని అంటున్నారు. అండ్ అదే 3 నేషన్ పాలసీ న్యూస్లో ఉంది. సో అలా కొన్ని ఇష్యూస్ అయితే తమిళనాడు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మధ్య జరుగుతున్నాయి. అందుకే ఇలాంటి ఆర్టికల్స్ అయితే రాశారనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ సెపరేట్ క్లాసిఫికేషన్ ఫర్ డీనోటిఫైడ్ ట్రైబ్స్. ఈ టాపిక్ గురించి మనం ఇంతమంది చదువుకున్నాం. ఏంటంటే ఈసారి కాస్ట్ సెన్సస్లో సపరేట్ కాలం పెట్టేసి డీనోటిఫైడ్ ట్రైబ్స్కి అక్కడ పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ మీరు డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే నేను ఇంతకుముందే క్లియర్గా చెప్పాను, బ్రిటిష్ వాళ్ళ టైంలో బ్రిటిష్ ఫారెస్ట్లోకి వెళ్ళి రీసోర్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు ఊరికే ఉండకుండా వాళ్ళని అటాక్ చేయడం జరిగింది. సో అప్పుడు ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళ నేమ్స్ని తీసుకొని ఇవి క్రిమినల్ ట్రైబ్స్ అని నోటిఫికేషన్లో రాశారనమాట. దాని తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ నేమ్స్ తీసాము, అందుకే వీళ్ళని డీనోటిఫైడ్ ట్రైబ్స్ కింద పెట్టారు. సో ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ సెమీ నోమాడిక్ ట్రైబ్స్ ఏమవుతుంది అంటే వీళ్ళకి అసలు ఎలాంటి స్కీమ్ నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉంది. సో కాబట్టి ఇప్పుడు మనం సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ తీసుకొస్తున్నాం కదా, ఇక్కడ మనం ఒక కాలం పెట్టేసి డీనోటిఫైడ్ ట్రైబ్స్ అక్కడ రాసుకుంటాం. సో బేస్డ్ ఆన్ దర్ ఎకనామిక్ కండిషన్, సొసైటల్ కండిషన్ వాళ్ళని ఎస్టీ అయితే ఎస్టీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఓబీసీ అయితే ఓబీసీలో పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఈ టాపిక్ గురించి. అండ్ ఇక్కడ నేను 2 క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఈ 2 క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి, కొంచెం ఆన్సర్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The process of including a tribe in scheduled tribes list under 342 article involves consultation with governor.
నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి డీనోటిఫైడ్ ట్రైబ్స్ బీయింగ్ హిస్టారికలీ స్టిగ్మటైజ్డ్ కమ్యూనిటీస్ ఆర్ ఆటోమేటికలీ క్లాసిఫైడ్ యాజ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇఫ్ దే మీట్ ద క్రైటీరియా. అండ్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఎనీ మోడిఫికేషన్ టు SC/ST లిస్ట్ నోటిఫైడ్ బై ద ప్రెసిడెంట్ కెన్ బి డన్ బై ద ఎగ్జిక్యూటివ్ త్రూ ఏ సబ్సిక్వెంట్ నోటిఫికేషన్ వితౌట్ రిక్వైరింగ్ ఏ పార్లమెంటరీ లెజిస్లేషన్. సో ఇందులో తప్పున్న స్టేట్మెంట్స్ ఏంటో అడిగాను, ఆన్సర్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ రిగార్డింగ్ ద ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం. డివిజన్ ఆఫ్ పవర్స్, ఫెడరల్ స్ట్రక్చర్. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, unitary feature. Appointment of governor, federal feature. Independent and Supreme Court, federal structure. ఇందులో ఏ పేర్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయో కింద చెప్పండి. సో దాట్స్ ఆల్ గైస్, బై సమ్ కంక్లూడింగ్. అండ్ ఇంతటితో నేను ముగిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఈ ఛానల్ ద్వారా మీకు కరెంట్ అఫైర్స్ వీడియోస్ వస్తాయి, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ షార్ట్స్ వస్తాయి, అండ్ హౌ టు ప్రిపేర్ ఫర్ UPSC అనే వీడియోస్ వస్తాయి. సో లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ ఇది, డోంట్ మిస్ అండి. అండ్ మన దగ్గర CSAT క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. మీరు కనుక CSAT ప్రాబ్లం అనిపిస్తున్నట్లయితే మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఈ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి ఈ కోర్స్ గురించి అంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 8074765513. 8074765513 మర్చిపోద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.